ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా ఈ సౌరం అంటే సూర్య ఆరాధనా క్రమాన్ని మాఘమాస విశేషాలు తెలుసుకుంటూ వస్తున్నాం. మాఘమాస విశేషాలు తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో మాఘమాసంలో ఇంకా విశేషమైన రోజు అందరూ కూడా తెలుస్తుంటారు, మాఘ పౌర్ణిమ అనేటువంటి రోజుని. అది అదృష్టవశాత్తు ఈరోజే వచ్చిందండి. మాఘ పౌర్ణిమ శుక్రవారం, లక్ష్మీప్రదం. అసలు రాత్రి గల పౌర్ణిమ అనేది ఉందంటే కనుక ఆ పౌర్ణమి నాడు విశేషంగా శక్తి మంత్రాలు కనుక అనుష్ఠిస్తే జగదంబ అనుగ్రహం లభించి సర్వకామ్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి పురాణ వచనం. శక్తి మంత్రాలంటే ఒక బాలామంత్రం కానీ, ఒక చండీ మంత్రం కానీ, ఒక లలితా మంత్రం కానీ, ఒక బగళాముఖి కానీ, ఒక వారాహి కానీ, వార్తాళి కానీ, ఏదైనా సరే ఇందులో భాగంగా అదృష్టవశాత్తు ఒకవేళ మనకి మంత్రాలు కనుక ఉపదేశం లేవు అనుకుంటే మరి స్తోత్రాలు, జగదంబ స్తోత్రాలు, దుర్గా సప్తశ్లోకి జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ హిసా, ఆ శ్లోకాలు ఉన్నాయి కదా, వాటిని పారాయణ చేసుకోవడం. ఒకవేళ ఇది కూడా కుదరలేదు, ఇంకా సమయం బాగా కుదిరింది, కొంచెం సాహిత్యం తెలుగు వర్డిక్ట్ చక్కగా చదవడం అలవాటైంది అనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి లలితాసహస్రనామ పారాయణ చేసుకోవచ్చు. ఈ రాత్రి కాలంలో చక్కగా ఎంత సమయాన్ని జగదంబ కోసం చెప్పేసి వినియోగిస్తే అంత ఐశ్వర్యప్రదమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నాకు కష్టాలు వచ్చాయో, నాకు నష్టాలు వచ్చాయో అని బాధపడడం కంటే కూడా పురాణాలు మనకు ఏవైతే శాంతి మార్గాలను సూచించినాయో, ఏ విషయాల్లో అయితే మనకి వీలైనంత వరకు కూడా మనకు ఇబ్బందులు తొలగించేటువంటి మార్గాలను సూచించినాయో వాటిని అనుష్ఠించడానికి కనుక మనం అలవాటు పడితే వాటి యొక్క ప్రభావంగా మరి మనకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుందండి. అందులో భాగమే ఈ మాఘ పౌర్ణిమ. ఇవాళ రోజున పంచాంగ వివరాలు చూసి మాఘ పౌర్ణమి విశేషాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి ఉదయం 7:31 వరకు ఉంది. పౌర్ణిమ తెల్లవారితే శనివారం అనగా 6:10 వరకు ఉంది. పుష్యమే నక్షత్రం ఉదయం 9:56 వరకు ఉంది. ఈ రోజున మరి వర్జ్యం రాత్రి 10:28 నుంచి 12:06 వరకు ఉంది. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరలా రాత్రి 2:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరలా రాత్రి 2:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:56. అలాగే ఈ రోజున ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఒక వ్యవహారానికి శ్రీకారం చుట్టాలి అనుకునే వాళ్ళకి రాత్రి 7:01 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ మరొక విశేషం ఏంటంటే సౌభాగ్యం అనేటువంటి యోగం ఉందండి. స్మార్త సాంప్రదాయం, పాంచరాత్రాగమం అంటే వైష్ణవ సాంప్రదాయం 2 రకాలుగా ఉన్నాయి. మహర్షులు నిర్దేశించిన శాస్త్రానువాక్యాలు ఆధారంగా మరి స్మార్త సాంప్రదాయం ప్రకారంగా ఇవాళ్ళే సముద్ర స్నానం చేయాలి. ఇవాళ్ళే మరి రాత్రి గల పౌర్ణిమ కాబట్టి పౌర్ణిమ సంబంధమైనటువంటి వ్రతాదులు అన్నీ కూడా ఈరోజే ఆచరించుకోవాలి. అయితే పాంచరాత్రంలో ఆగమం కొంచెం విధానాలు తేడాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సూర్యోదయానికి 2 గంటల ముందు కరెక్ట్గా ఉషఃకాలం ప్రారంభమైన సమయంలో ఏ తిథి వార నక్షత్రాలు ఉంటాయో వాటినే వాళ్ళు అనుష్ఠానంలో తీసుకునే అలవాటు ఉంది. కాబట్టి ఈరోజున సూర్యోదయం విజయవాడకు 6:34 చెప్పుకున్నాం. 4:34 దగ్గరించి మనకి ఉషఃకాలం ప్రారంభమవుతుంది. ఉషఃకాలం ప్రారంభంగానే వైష్ణవ సాంప్రదాయంలో తిథివార నక్షత్రాలని ఆ సమయానికి ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు చెప్పే అలవాటు ఉంది. కాబట్టి ఈ రోజున వాళ్ళకి చతుర్దశి చెప్తారు. రేపు ఉదయం మరి పౌర్ణిమ అనేటువంటి సంకల్పంలో వాళ్ళు వాడుకునే అవకాశం వస్తుంది. దీనికి మహర్షులు సశాస్త్రీయమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా చక్కగా
ప్రిన్సిపల్స్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ధర్మశాస్త్రం ఉంది. దీన్ని మనం వెక్కిరించవలసిన అవసరం లేదు. ఒకళ్ళు అట్లా చేస్తారు, ఒకళ్ళు ఇట్లా చేస్తారు, ఒకరికి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఒకరికి ఏకాదశి ఎప్పుడు వస్తుందని మనం వెక్కిరింపు ధోరణితో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనకి చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి శాస్త్రం అంతా కూడా బిల్డప్ అయి ఉందండి. ఆ శాస్త్రం, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్కడా కూడా ఒక అంగుళం కూడా బెసకకుండా చాలా మంచి నిర్ణయాలు, నియమాలతోనే మొత్తం ఏర్పాటై ఉంది. కాబట్టి అటువంటి చాలా సత్సాంప్రదాయాలతో కూడుకుంటే మన యొక్క ఈ ఆచార వ్యవహారాల్లో ఈ రోజున స్మార్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా చతుర్దశి ఉపరి పౌర్ణమాయామం అని చెప్తారు. ఇలాగా ఎప్పుడైనా సరే ఒక తిథి సూర్యోదయానికి ఉండి ఏష్యంగా మరొక తిథి కనుక వస్తే సంకల్పంలో ఆ రోజున ఏష్యంగా వచ్చిన తిథిని ఉపరి అని చెప్పి దాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున స్మార్త సాంప్రదాయం ప్రకారంగా ఈ రోజున అంటే అడ్డబొట్లు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే మరి అంటే ఉదాహరణకి చెప్తున్నానండి, అడ్డబొట్లు ఉన్నానని చెప్పి మళ్ళీ వెక్కిరింపు ధోరణితో మాట్లాడాను అనుకోవద్దు. మరి వీళ్ళందరూ కూడా స్మార్త సాంప్రదాయం అంటే ఊరికే టెర్మినాలజీ మీకు అర్థమవుతుంది చెప్పి ఇండికేషన్ కోసం గుర్తు చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మరి ఈ రోజున సంకల్పం చెప్పేటప్పుడు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామంసరే ఉత్తరాయణే శశిరతో మాఘమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం ఉపరి పౌర్ణమాస్యాం భృగువాసరే శుభనక్షత్ర శుభయోగే అని చెప్పే అలవాటు ఉంది. మరి వైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్రంలో కేవలం చతుర్దశ్యాం అని చెప్పి రేపటి రోజునే అంటే మరి శనివారం నాడు సంకల్పంలో వాళ్ళు పౌర్ణమాయాం స్థిరవాసరే అని చెప్పే అలవాటు ఉంది. ఎందుకంటే 6:34 సూర్యోదయానికి 2 గంటల ముందు ఉషకాలం ప్రారంభమైన తర్వాత ఉన్నటువంటి తిథివార నక్షత్రాలని చెప్పే ఆనవాయితీ ప్రకారంగా మన వాళ్ళు ఈ రోజున ఆ యొక్క విశేషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సౌర సంబంధమైనటువంటి విశేషాలను తెలియజేసేటువంటి పౌర్ణమిలో మాఘ పౌర్ణమికి చాలా విశేషం చెప్పుకుంటూ వచ్చారు. మాఘమాసం అంతా కూడా నిత్యం ప్రాతకాలంలో స్నానం చేసి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయమని, ఆదిత్య హృదయం పారాయణ చేయమని, ఇంకా కుదిరితే దేవాలయాల్లో జరిగేటువంటి అరుణ పారాయణ, త్రిచా, సౌరం అనేటువంటి మంత్రాలను వెళ్ళి చక్కగా విని వాటి యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందమని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మరి ఈ పౌర్ణమి రోజున చాలా విశేషం అండి. ప్రాతకాలంలో అందరూ కూడా సముద్ర స్నానం కూడా విశేషం. సముద్ర స్నానం చేయాలి అంటే కనుక దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆకామావై పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ ఈ 4 రోజులే సముద్ర తీరం కాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. అయితే కోణాదిత్య వర్ణన అనేటువంటి పేరుతో కోణార్క దేవాలయం యొక్క విశేషాలు తెలుపుతూ రథసప్తమి నాడు అక్కడ కోణార్కలో ఉన్నటువంటి సముద్రంలో స్నానం చేయడానికి అక్కడ కొంచెం మతాంతర పాఠాలు కొన్ని ఉన్నాయి. అవి అయితే అందరూ కూడా పరిగ్రహించరు. ఈ మాఘ పౌర్ణమి మాత్రం సర్వత్రా భారతదేశంతో సంబంధం ఉండి భారతీయ సంస్కృతిని ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో ఆ అవలంబించే వాళ్ళందరూ కూడా మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇది ఒక శాస్త్రం, పురాణం. ఈ పురాణంలో మహర్షులు చెప్పినటువంటి ధర్మ విశేషాలన్నింటినీ కూడా ఒక చాలా చక్కగా శాస్త్ర వాక్యాలుగా పరిగణిస్తూ వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒక సత్సాంప్రదాయాన్ని మనకు అలవాటు చేశారు. కాబట్టి దాన్ని మన వాళ్ళు అనుష్ఠిస్తూ వచ్చారు. బాగానే ఉంది. మరి ఇందులో భాగంగా మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజున ఈ ఆకామావయ పూర్ణిమల్లో విశేషమైన మాఘ పూర్ణిమ, ఈ పౌర్ణిమలు అనేటువంటి వాటి చోట మన వాళ్ళు కొన్ని దాన వస్తువులను రాస్తుంటారండి. తిలపాత్ర కంబళ దానం అని చెప్పి రాస్తారు. మాఘమాసంలో పౌర్ణమి నాడు తిలపాత్ర అంటే నల్ల నువ్వులతో కూడినటువంటి కంచుపాత్ర, కంబళి ఈ 2 కూడా దానం చేయాలట ఈ రోజున. తత్ప్రభావంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మహోత్తమైనటువంటి దాన ప్రభావం ఇవన్నీ కూడా మనిషికి చేకూరి వాడు ఉత్తమ లోకాలు చేకూరే అవకాశం వస్తుంది అనేటువంటిది మనకు మహర్షులు చెప్పినటువంటి శాస్త్రం. అందువలన అందరూ కూడా మరి ఈ మాఘ పౌర్ణిమ విశేషాలను ఇంకా తెలుసుకోండి. సముద్ర స్నానానికి వెళ్ళని వాళ్ళు కనీసం దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేయండి. ఏమండి మరి చతుర్దశి ఉదయం 7:31 వరకు ఉంది కదా, 7:31 తర్వాత వెళ్ళి స్నానం చేయాలా అంటారేమో. ఉదయానికి స్నానం చేయొచ్చు. సంకల్పంలో చతుర్దశి ఉపరి పౌర్ణిమాస్యాం అని చెప్తున్నాం అని చెప్పాను. కాబట్టి మనం ఉదయం పూట వెళ్ళి మామూలుగా స్నానం చేసినా అది పౌర్ణిమ స్నానం కింద లెక్కలోకి వస్తుంది. అలాగే వ్రతాదులు, నోములు, ఆడవాళ్ళు పౌర్ణమి సంబంధంగా చేసేటువంటి నోములు గన్నింటికి కూడా ఈరోజు రాత్రికాల పౌర్ణిమ చాలా పూర్తిగా ఉంది కాబట్టి చాలా విశేషం అండి ఈ పౌర్ణిమ. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున రాత్రికాల పౌర్ణిమ శుక్రవారం సౌభాగ్యం అనే యోగం వచ్చింది. రాత్రి దాకా ఉపవాసం ఉండి సూర్యాస్తమ సమయం తర్వాత ఆ జగదంబను వీలైనంత ఎక్కువగా విశేషాలతో కొలవండి. ఇక్కడ స్మార్త సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం ఇలాగ భేదాలు కనుక ఉంటే దాని ప్రకారంగా లలిత సంబంధమైనటువంటి స్తోత్రాలు, స్మార్తులు, అలాగే పాంచరాత్రాగం ప్రకారం ఉన్నవాళ్ళు ఈరోజున లలితకి సంబంధంగా అక్కడ లక్ష్మీ అష్టోత్తరం ఉంది కదండి, ఆ లక్ష్మీ అష్టోత్తరమో లక్ష్మీ సహస్రంతోనో జగదంబను ఆరాధించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాత్రికాలంలో శ్రీమాతను సేవిస్తే ఈ రోజున ఆవిడ అనుగ్రహిస్తే చాలా ఐశ్వర్య వృద్ధి జరిగే అవకాశం వస్తుంది. ఈ ఐశ్వర్యంలో భాగంగా కుటుంబ వృద్ధి
అలాగే ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి, మన విజయాలు అన్నీ కూడా పొందేటువంటి లక్షణాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందరూ కూడా సుఖవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున భయాందోళనలు బాగా పెరుగుతూ ఉంటాయి. చతుర్థంలో ఉన్నటువంటి చంద్రుడు భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వ్యయంలోనేమో మరి కుజ శుక్రులు ఉన్నారు. ఇవాళ రోజున ఏ పని చేస్తే ఎటువంటి సమస్య వచ్చి మీద పడుతుందో అనేటువంటి భయం మాత్రం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేసేటువంటి లక్షణాలు కూడా బాగా వెంబడిస్తాయి. అట్లాగే మీరు ప్రవర్తిస్తారు కూడా. దైనందిన కార్యక్రమాలు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయండి. ఒక పని ముందు, ఒక పని తర్వాత, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఇలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి చర్చలతో ఈ రోజున కాలక్షేపం బాగా చేసే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, అలాగే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. అధికారులతో మీకు సమస్యలు బాగా వెంబడింపబడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, వీటన్నిటిని కూడా కొంచెం మానసికంగా అశాంతి, అసంతృప్తి, భయము, ఆందోళన తరచుగా వెంబడించే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో మీరు నిత్యకృత్యాలు పూర్తయిన తర్వాత మీరు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకుని, అలాగే మీరు కుదిరితే కనుక నువ్వులతో చేసిన పదార్థాలు ఏదైనా సరే అక్కడ దగ్గరలో ఉన్న సాధువులకు కానీ, ఆవులకు కానీ పెట్టి, ఆ తర్వాత మీరు ఇతరత్ర మీ వ్యాపారంలోకి వెళ్ళండి, వ్యవహారాల్లోకి వెళ్ళండి. షేర్ వ్యాపారులు బహుజాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున దగ్గర మీకు అవకాశం కుదిరితే కనుక నీలం రంగు వస్తువు ఏదైనా సరే దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ రోజున తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అమలు చేసే విషయంలో ఏదో రకమైనటువంటి సమస్య వెంబడిస్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ అన్నింటినీ తెలివిగా సరిచేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. మీరు ఎవరితో సరే సంభాషణ చేసేటప్పుడు ఆ సంభాషణలు కలహప్రదంగా మారిపోయే అవకాశం ఉంది. మీరు ఇతరులకి ఉపయోగపడే అంశాలను మీరు ప్రస్తావన చేసినా అవతల వ్యక్తులు వాటిని కొంచెం నెగిటివ్గా తీసుకుంటూ మీతో కలహించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలో కూడా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరితోనూ స్నేహంగా ఉండడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాను. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత మీ యాక్టివిటీస్లో వెళ్ళండి. కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా ఆలస్యం అవుతుందండి. ఈ వృషభ రాశి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి ఇద్దరికి కూడా షేర్ వ్యాపారులకు కొంచెం పనులు ఆలస్యం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ శని యొక్క సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది కదా. ఆ కారణం చేత ఈ రోజున దైనందిన కార్యక్రమాలు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి. కానీ ఉదయం 8:30కి ఏదైనా పని అవ్వాలనుకుంటే అది 9:30 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. పొద్దున 8 మనం టిఫిన్ చేయాలి అనుకుంటే 9 దాకా చేయలేకపోవచ్చు. మనం ప్రయాణం చేసి ఆఫీస్కి బయలుదేరుతాం అనుకుంటే ముఖ్యమైన అతిథి ఇంటికి రావచ్చు. అతనితో మాట్లాడాలనేటువంటి ప్రేరణలో, ఆ ప్రయత్నంలో మీరు కొన్ని విశేషాలు మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో భాగంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఆలస్యానికి మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు చేపట్టాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో ఓం నమః శివాయ మంత్రాన్ని కాసేపు మెడిటేషన్ చేసుకుని వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. రుణ వ్యవహారాలు బాగుంటాయి. షేర్ వ్యాపారాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. అన్నీ చాలా చక్కగా, సజావుగా, చాలా కూల్గా, వాళ్ళు ఊహించిన ఆ రీతిగా మంచి ఫలితాలతో నడిచే అవకాశం వస్తుంది. సింహరాశి. అధికమైన ఒత్తిడి,
ప్రయాణ చికాకులు, వాహనాలు విషయంలో చికాకులు, బంధుమిత్రులతో కలహాలు, అలాగే పుణ్యకార్యం శుభకార్యం సందర్భంగా ప్రయాణాలు చేయడం, బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసిన చర్చలు సాగడం, ఈ చర్చల్లో మానసికమైన వ్యధ, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు పొందన కుదరకపోవడం, కలహప్రదమైన వాతావరణం దగ్గర తీయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందువలన ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజున రోజువారీ కార్యక్రమాలు మినహా ఎటువంటి కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాను. మీరు అందరి కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా మీరు పాల్పంచుకుంటూ ఉంటారు. అయితే మీకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలనగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. కన్యారాశి. ఈ సింహరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఇరువురు కూడా ప్రాతకాలంలో అవకాశం ఉంటే కనుక దుర్గా సప్తష్టిలోకి పారాయణ చేసుకోవడం మంచిది. గత కొద్ది కాలంగా ఈ రాహు బాలేదు, ఇప్పుడు చంద్రుడు కూడా బాలేదు, మరి శుక్ర సంచారం కూడా అనుకూలంగా లేదు. ఈ కారణం చేత అమ్మవారి ఆరాధన బాగా ప్రీతి. పౌర్ణమి కలిసి వచ్చింది కదా. సింహరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఈరోజు రాత్రి కాలంలో వీలైనంతసేపు ఎక్కువగా జగదంబ ఆరాధన చేయడం మంచిది. అలాగే మీకు కుదిరితే లలితా సహస్రనామమో, లలితా త్రిశతో, దేవి ఖడ్గమాలో ఇట్లాంటి స్తోత్రాలతో ఈ రోజున కాలక్షేపం చేయడం చాలా మంచిది. ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు సరిగా సాగవు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. లేని ఏడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి. చాలా మంచి రోజు అండి ఈరోజు తులారాశి వాళ్ళకి. అన్ని పనులు సజావుగా నడుస్తుంటాయి. కుటుంబ కలహాలు మాత్రం ఉండే అవకాశం ఉంది. కుటుంబంలోని వ్యక్తులు ఏదైనా అవసర రీత్యా ఏదైనా మిమ్మల్ని సలహా కానీ సహాయం కానీ అడిగితే వాళ్ళకి ఆ సహాయ సహకారాలు తీర్చే విషయంలో మీరు చాలా లేట్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే మరి వీటిని అమలు చేసే విషయంలో కూడా, అంటే కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో మీకు కావాల్సిన అవసరాలను తీర్చే విషయంలో కుటుంబ సభ్యులు పరస్పరం ఆలస్యం చోటు చేసుకోవడం మూలంగా మీకు మానసిక కలహాలు కూడా దగ్గరే అవకాశం వస్తుంది. ఆర్థికంగా డబ్బు బాగా ఖర్చు అవుతుంది. కానీ డబ్బు రావడం అనేది మాత్రం ఈ రోజున ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఎక్కడా కూడా నష్టపడే అవకాశం మాత్రం లేదని చెప్పాలి. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. చాలా జాగ్రత్తగా ఉంటారండి. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఓర్పుగా ఉంటారు. ప్రధానంగా చాలా నేర్పుగా ప్రతి అంశాన్ని కూడా చేపడుతూ ఉంటారు. తెలివితేటలు ప్రతి అంశంలోనూ ప్రదర్శించే అవకాశం వస్తుంది. అలా ప్రదర్శించడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా గోచరం అవుతూ ఉంటాయి. తద్వారా చాలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడు యొక్క సంచారం, గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కదా. సమస్య బలాన చోట బలాన విధానంగా వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే గ్రహించుకుంటారు. ఆ వచ్చేటువంటి సమస్యాత్మకమైన కార్యక్రమాలకి సంబంధించినటువంటి రెమెడీస్ ముందుగానే గ్రహించి అమలు చేసి సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఎన్నో విజయాలు సాధించుకుంటారు. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు బాగుంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. రుణ వ్యవహారాలు బాగుంటాయి. అన్నిట్లోనూ కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున శని సంచారం ప్రభావంగా పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. అయితే అయింది, కానీ చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా, ఆరోగ్య విషయంగా కూడా మంచి జీవనం, మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసి మంచి జీవనం సాగిస్తారు. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో మీరు ఓం నమః శివాయ మంత్రంతో, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో మెడిటేషన్ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు, మంచి జీవనం సాగే అవకాశం ఉంటుంది. మకర రాశి. ఏలినాటి శని, అష్టమ రాహువు, తృతీయంలో శుక్రుడు. ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి గ్రహచారం అంత అనుకూలంగా ఉంది
అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ చాలా మంచి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్య విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి మొదటి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం 4 రాశుల వాళ్ళకి కూడా షేర్ వ్యాపారులకు ఈ రోజున కొంచెం తెలివితేటలు ప్రదర్శిస్తే, ఓర్పు ప్రదర్శిస్తే లాభాలతో బయటకు వచ్చే అవకాశం ఉంది. 4 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశం అది. ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున చాలా ఓర్పుగా, నేర్పుగా కనుక మీ కార్యక్రమాలను స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సమస్యల్ని పరిష్కరించుకోవడంలో, సమస్యలను సాధించుకోవడంలో ఒక విధంగా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. సమస్య అనుకున్నటువంటి అంశం కూడా తేలిగ్గా మీ దగ్గర నుంచి దూరం అయిపోయే అవకాశం వస్తుంది. కుంభరాశి ఈ రోజున చాలా విచిత్రమైన కాలం అండి. చంద్రుడి సంచారం బాగుంది, గురు సంచారం బాగుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి లాభంలో శని సంచారం బాగుంది. ఈ రోజున రవి బుధులు బాగుండకపోయినా మిగతా గ్రహాలకు సంచారం బాగుంది. దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు మంచి సూచనలు సలహాలతో ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కగా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. ఎంతో ఉత్తమమైన జీవితాన్ని గడుపు ఆనందంగా కలెక్షన్ చేస్తారు. కానీ మానసిక ఒత్తిడి మాత్రం వెంబడించే అవకాశం ఉంది. రాహుకేతులు బాగాలేదు కదా, అందువల్ల మీరు సంకటనాశిని గణపతి స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుని బయటకు వెళ్ళిన తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ చాలా బాగుంటాయండి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. పొందేటువంటి ఆదాయానికి, చేసేటువంటి ఖర్చుకి చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మానసికంగా మీరు చాలా ఆనందంగా కలెక్షన్ చేస్తుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా మంచి జీవనం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.